నమస్తే. ఏం పేరు? నా పేరు ప్రమీల. ఓకే. ఇక్కడ పూల వ్యాపారమే. చైతన్యపూర్ కొత్తపేట. ఇది కొత్తపేట. ఓకే ఓకే. పెద్దమ్మ ఏం లేదు. ఇప్పుడు ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏం బాగలేదు. అదేంటి? ఏముంది, రోడ్డు మీద కూర్చుంటే ఇళ్ళ కొట్టేస్తాను. ఏమన్నా పథకాలు ఇచ్చిన వాళ్ళు కాదు, ఇల్లు లేదు మాకు, కిరాయిలు వాళ్ళవి. అదే ఇందిరా మిల్లు ఇస్తున్నారు. మాకేముంది, ఇందిరా మిల్లు 5 లక్షలు కడితే ఇస్తారంట ఇల్లు. అదే మరి 1,00,000 ఇందిరా మిల్లు హైదరాబాద్ బోర్డులు పెట్టుకుంటారుగా. బోర్డులు పెడుతుండ్రు, పైసలు కడితే ఇస్తా ఉంటారు. 5 లక్షలు మాకు గరీబులు కదా 5 లక్షలు ఉన్నాయా? ఈ పట్టుకుంటే రేపుకుంటే పైసలు తిండి ఏముంది. ఓట్లు అయితే వేపించుకుంటారు వచ్చి, ఏమన్నా ఇస్తారు. పింఛన్లు కూడా లేవు మాకు. అదేంటి 4 వేలు పింఛన్? ఏడు అసలు పింఛన్ రాసుకుంటే వచ్చి రేషన్ కార్డు లేదు, సన్న బియ్యం లేదు, ఏమీ లేదు మాకు. అదేంటి మరి 2500 ఇస్తున్నాడు? 2500 లేదు, ఫ్రీ గ్యాస్ లేదు, ఏమీ లేదు. కరెంట్ కూడా లేదు. కరెంట్ అవుతుంది, కిరాయి కట్టాలి కదా, తప్పదుగా బిల్లు కట్టాలి. ఏముంది మాకు? ఈ ప్రభుత్వం ఏమి రావట్లేదు. మాకు ఏమీ లేదు, అసలు ఒక్క రూపాయి లేదు, ఒక్క పైసా లేదు, ఒక్క పథకం లేదు. మళ్ళా రేపు ఓట్లు ఉన్నాయి కదా, అప్పుడు వస్తారు. ఇక్కడ నుంచి అక్కడ పోయి ఓటు వేయాలంటే 10 రూపాయలు ఇరు. బస్ కిరా కావాలా వద్దా? ఫ్రీ బస్ మేము బస్సులు ఎక్కలేము. మీకోసమే పెట్టారు. వికలాంగులు బస్సు ఎక్కలేము, ఎట్లా పోవాలి? ఆటో పోతే ఆటో కిరాయి వద్దా? ఏమి ఇస్తున్నాడు మాకు రేవంత్ రెడ్డి? కేసీఆర్ పర్వాలేదు ఒక రకంగా, ఏదో పర్వాలేదు. మమ్మల్ని కదిలించడం లేదు. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి షాపులు ఎందుకు తీసేస్తున్నారు? ఇక్కడ ఫుట్పాత్ మీద ఉండొద్దంట. బతకొద్దా? మనం బతకొద్దు, ఏమన్నా చూపించాలి గరీబ్ వాళ్ళకి. తీసేస్తే ఏం చూపించకుండా ఎట్లా బతకాలి? రోడ్డు ఖాళీ ఉండాలి. ఎప్పటి నుంచి అయింది మార్కెట్? రైతు బజార్ 30 సంవత్సరాల నుంచి ఉంది. తీసేయమంటాడు. ఫుట్పాత్ మీద వద్దంట. అంటే వాళ్ళు పథకాలు ఇవ్వరు, రోడ్డు మీద బతకలేదు. ఎట్లా బతకాలి? జిహెచ్ఎంసీలో లోన్ వస్తుంటారు, ఆ లోన్లు కూడా లేవు మాకు. కార్డు ఇస్తారు, కార్డులు కూడా లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఏం చేద్దాం? వాళ్ళు ఏం చెప్తారో అది చేయాలి, తప్పదు. ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నావు? ఎవరు గెలిపిస్తావు? ఆ రోజుకి ఎట్టవుద్దో చెప్పం. ఇప్పుడు చెప్తున్నా వాళ్ళందరూ తెలిసిపోద్ది. అంటే నేను అనేది అర్థం కాదు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా? కేసీఆర్ ఎత్తేనే బాగుంటుంది అనిపిస్తుంది మళ్ళా. లేకపోతే ఏం లేదు. మేము ఇక్కడ వాళ్ళం కాదు బాబు, మేము ఆంధ్ర నుంచి వచ్చాము, వలస వచ్చాము. మాకేమో నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నా. ఓటు అన్ని ఇక్కడే ఉంది, ఆధార్ కార్డు, ఓటర్. తెలంగాణ ఇంకా తెలంగాణ మాకేమొచ్చింది? అసలు ఏమి లేదు. ఎట్లా బతకాలి చెప్పు? అలాంటిది ఎట్లా బతకాలి? సొంత ఇల్లు కూడా లేదు. సొంత ఇల్లు ఉంటే ఇంకేం అనుకోవాలా? 5 లక్షలు అడుగుతుండు. ఇప్పుడు 5 లక్షలు కావాలంట. 10,000 కడితే లాటరీ సీటు ఇస్తామంట. చీటీ తీర్చమల్లా. ఆ 10,000 మాకు వస్తే కదా ఇచ్చేది. 10,000 ఊసిపటాకే ఇంకేడొస్తుంది? లాటరీలో కూడా వస్తుంది. లాటరీ వచ్చినాక కూడా 5 లక్షలు కట్టాలి. ఆ లాటరీ వచ్చినాక 5 లక్షలు కట్టేది. లాటరీ వస్తుందా? ఇప్పుడు సీటీ తీస్తారు కదా, సీటీ తీసినప్పుడు 5 లక్షలు కట్టాలి. అదే మనకి పైసలు కట్టినా మనకి ఇల్లు ఇస్తారు. ముందు 5 లక్షలు కడితే ఇల్లు ఇస్తే కిరాయిలాగా అప్పుడు నెల కట్టుకోవచ్చు. అట్ట కాదంట, ముందు 5 లక్షలు ఫిలప్ చేయాలి. మరి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా వస్తున్నారు కదా, బీజేపీ ఏది అసలు మక్క ఏ పథకాలు ఏ గుర్తు లేదు. అంతే రోడ్డు మీద 100-50 వేస్తే అది తెచ్చుకొని తినాలి, పోవాలి. అంతే ఏమీ లేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం బాగాలే. మాకు ఏమో 1 రూపాయి ఆదాయం లేదు. ఏడన్నా ఇప్పుడు ఎన్నిసార్లు తీసేపించారు మమ్మల్ని. మళ్ళీ పెట్టుకున్నాం మళ్ళా. అదిగో పులి ఇదిగో మేక అన్నట్టుంది మా పని. భయం భయంగా బతకటం. అదిగో పులి ఇదిగో మేక, ఎట్లా బతకాలి చెప్పు? ఇల్లు లేవు, ఏమీ లేవు అసలు. మళ్ళీ గుంజపోయారా? నేను మాకు అస్సలు ఏమి లేదు. సరే నన్ను తట్టుకుపోయినా సరే మనకు భయం ఏంటి? వాటర్లో మనకు భయం ఏంటి? ఇప్పుడు మాలాంటి వాళ్ళు పింఛన్లు ఇవ్వాలి వద్దా? పింఛన్లు ఎన్నిసార్లు అప్లై చేయాలి? అప్లై చేస్తాం, ఫోటోలు తీసుకుంటారు, దానికి అసలు జవాబే లేదు. మరి ఇప్పుడు ఏదో దొంగోట్లు అంటున్నారు, దొంగోట్లు వేసే వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. దొంగోట్లు ఏ పబ్లిక్ అసలు ఏమి చేయరు, ప్రజలు అసలు వేయరు. వాళ్ళే తీసుకుపోయి బాక్సులు గుద్దుకుంటారు. ప్రజలు ఎందుకు వేస్తారు? ప్రజలకు అందరికి మంచి సెక్యూరిటీ పెడుతుందా? ఎవరు వేస్తారు చెప్పండి?
చీర లేదు, బతుకమ్మ చీర లేదు. అసలు మాకు ఏం లేవంటే చీర లేదు, జాకెట్ లేదు, ఏమీ లేదు. ఆ? మహిళా సంఘాలు అంటే మహిళా సంఘాలు ఒక్కరు వస్తారు గెలిచాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అవును అంతే కరెక్ట్, మంచి క్వశ్చన్. వాళ్ళకే ఇస్తారా? మా ఓటు పడలేదు రేవంత్ రెడ్డికి. మరేమి ఆడవాళ్ళని కొడిచూరు చేస్తా అంటాను కదా. ఏది కోటి ఇదే కోటేశ్వరుడు, ఇదే వస్తుంది మాకు కోటేశ్వరుడు. ఏమి ఇచ్చారు మాకు? నాది మల్కాజ్గిరి నియోజకవర్గంలో నా ఓటు. అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి. ఏమి ఇస్తుండు? ఎన్నిసార్లు పోవాలి ఆడికి? సరే అయితే ఈసారి మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏం చేద్దాము? ఏదో మా కాదరు చూపిస్తే అత్త ఓట్లు లేదు. అంతే చూపించాలి మా కాదరు. ఇప్పుడు ఇక్కడ తీసేస్తే ఎక్కడ మాకు జాగా చూపించాలి బతకడానికి. అక్కడ ఏమీ చూపకుండా మీరు తీసేయాలి, రోడ్డు క్లియర్ గా ఉండాలంటే మీరు చదువుకుంటారు, మీకు ఉద్యోగాలు వచ్చినాయి. మా వెనకటి కాలం మాకు చదువు లేదు, మాకు ఉద్యోగాలు మా పిల్లలు ఎట్టు బతుకుని ఎట్టు బతకాలి. నీ బాధ నాకు అర్థం. చదువు సంతకం కూడా రాదు నాకు. ఏ ముద్ర మాలాంటి చూడాలి వద్దా? వద్దా? 4,000 అన్నాడు, 4,000 ఇవ్వాల్సిందే. 4,000 పైసలు ఇచ్చాడు మాకు. నేను మాట్లాడి మొత్తం రావాలి, 2 బిట్లు పెట్టగాక పూర్తిగా పెట్టాలి. రైట్.